ఏ కీడు మన మీదకి రాదు, ఏ అపాయం మన మీదకి రాదు. ఎందుకంటే వారు మనకు ముందును మన వెనకను ఆవరించి మనకు ప్రాకారంగా ఉంటే దుష్ట ఆలోచనలు, దుష్టుని తలంపులు, దుష్టుని ఆలోచనలు అన్నీ చెడగొట్టబడతా ఉంటాయి. మీరు వెళ్ళే మార్గమే కావచ్చు, నువ్వు పనిచేసే చోట కావచ్చు, ఏ అపాయంగా నీకు తగలదండి. ఎందుకంటే దేవుడు ఆజ్ఞాపించాడు కదా, నా కుమారుడు నన్ను ఆరాధించే వ్యక్తి, నన్ను ఆరాధించే ఈ కుటుంబానికి ఏ తెగులు రాకూడదని తన దూతలకు ఆజ్ఞాపించినప్పుడు మనకెట్లా తెగులు వస్తుంది, మనకెలా కీడు తగులుతుంది, మనకెలాగా మార్గంలో అవాంతరాలు అవరోధాలు ఎదురొస్తాయి? ఎప్పటికీ ఎదురావు. ఎందుకంటే మనము ఆయనకు నచ్చినట్టుగా ఉన్నాం కాబట్టి మన జీవితకాలం అంతా ఆయన కాపుదల భద్రత మనకు సమృద్ధిగా అనుగ్రహిస్తుంది. ఎప్పుడు మనకిష్టం వచ్చినట్టుగా ఉంటే కాదు, మన సొంత నిర్ణయాలతో ముందుకెళ్తే కాదు, దేవునికి మోకరించి ప్రభువా నేను వెళ్తున్నాను నాయనా, మార్గంలో తోడుగా